గ్రేటర్ హైదరాబాద్ లో మేకపోతు మాటన అడ్డగోలుగా గొర్రె మాంసం అమ్మకాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి స్లాటర్ హౌస్ల నుంచి సర్టిఫైడ్ చేసినటువంటి మటన్ మాత్రమే తీసుకొచ్చి షాపులలో అమ్మాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం మన్సూరాబాద్ లో ఉన్నటువంటి ఒక మటన్ షాప్ దగ్గర ఉన్నాం. సుమారు ఈ యొక్క మన్సూరాబాద్ సరూనార్ అలాగే ఈ యొక్క హైత్నార్ సర్కిల్ సంబంధించినటువంటి ఈ యొక్క డివిజన్ మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సహారా ఎస్టేట్ సంబంధించినటువంటి రోడ్డులో సుమారుగా 50కి పైగా ఈ యొక్క మటన్ షాపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న చోటనే చుట్టూ చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల కూడా కనిపిస్తున్నటువంటి మటన్ షాపులను కూడా చూడొచ్చు. క్యూ కట్టేసి మరి ఇక్కడ జనాలు కూడా ఈ యొక్క మటన్ షాపులలో మటన్ కోసం క్యూ కట్టి మరి మటన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మటన్ షాపుల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా అటు ఏదైతే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు శానిటేషన్ విభాగం కావచ్చు, అలాగే వెటర్నరీ డాక్టర్లకు సంబంధించినటువంటి వెటర్నరీ ఆఫీసర్లు కూడా ఈ యొక్క మటన్ షాపులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గతంలో కేవలం స్లాటరింగ్ హౌసెస్ ద్వారా మాత్రమే ఈ యొక్క మటన్ సప్లై కూడా అంతా జరుగుతూ వస్తుండేది. అయితే ఆ సమయంలో స్లాటరింగ్ హౌసెస్ లో ఉన్నటువంటి వెటర్నరీ ఆఫీసర్లు కూడా ఈ యొక్క మటన్ సంబంధించినటువంటి సర్టిఫై చేసినటువంటి స్టాంప్ చేసిన మటన్ ని మాత్రమే నిర్వాహకులు కూడా ఇస్తుంది. అయితే ప్రస్తుతం వెటర్నరీ ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మటన్ షాపులు అలాగే చికెన్ షాపుల నిర్వహణపై పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే ఏ ఒక్క మటన్ షాప్ వెళ్ళినా కూడా వారు స్థానికంగానే ఈ యొక్క మటన్ కూడా ఇక్కడే కోసి అమ్మడం కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా యాజ్ పర్ రూల్ ప్రకారం ఏదైతే మటన్ షాపులలో అమ్మేటటువంటి మటన్ ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసినటువంటి మటన్ ని మాత్రమే అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించి ప్రజలందరికీ కూడా స్టాంప్ చేసినటువంటి మటన్ నే కొనాలని చెప్పేటువంటి అంశాన్ని కూడా ప్రజలకు అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే ఈ యొక్క మటన్ షాపులపై దృష్టి పెట్టాల్సినటువంటి ఈ యొక్క వెటర్నరీ అధికారులు కావచ్చు, ఏఎంఓహెచ్లు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి శానిటేషన్ అధికారులు కూడా వీటిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అడిగి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మటన్ పై వీరు ఒక ఒపీనియన్ కూడా అడిగే ప్రయత్నం చెప్పండి. ఈ మటన్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ లైవ్ కోసం కాబట్టి ఇక్కడ మీరు కొనడానికి వచ్చారు. లైవ్ మార్కెట్ ఉంటది కాబట్టి ఇక్కడ అందరూ ముగ్గు చూపే దాని గురించి. అంటే ఇక్కడ కోసే మటన్ సర్టిఫైడ్ అని మీరు నమ్ముతున్నారు? అంటే మంచిగా ఉండొచ్చు. సర్టిఫైడ్ అని కాదు, లైవ్ అనే మేజర్ గా ఉన్నది. సర్టిఫైడ్ ఇక్కడ ఏమి ఉండదు కదా, ఎవరు దీని ఆథరైజ్డ్ అనేది ఏమి ఉండదు కదా. ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మేకలు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మేకలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మేకలు కాదు సార్, మేకపోతులు మండి తీసుకుందాం, మండి నుంచి తీసుకొస్తాం సార్. వెటర్నరీ అధికారులు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ వస్తారా సార్? వెటర్నరీ డాక్టర్ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు సార్, వస్తారు. వెళ్ళిపోతారు. స్టాంప్ చేసిన మటన్ మాత్రమే అమ్మాలన్నటువంటి నిబంధన ఉన్నది కదా, దాని గురించి మీకు తెలియదు? తెలియదు, దాని గురించి వెటర్నరీ అధికారులు మీకు ఏం చెప్పట్లేదు? ఏం చేయాలి? మొత్తానికి వెటర్నరీ అధికారులు వారి దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి కూడా షాప్ నిర్వాహకులు కూడా తెలియజేస్తారు. దాంతో పాటుగా కూడా ఏదైతే ఇక్కడే స్లాటరింగ్ చేయడం వల్ల ఈ యొక్క మటన్ ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాలను కూడా డైరెక్ట్ గా ఈ యొక్క డ్రైనేజీలో కలపడం నేపథ్యంలో కూడా అటు డ్రైనేజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తెలియటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పబ్లిక్ ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ పై ఉందని చెప్పేసి కూడా పబ్లిక్ తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుభాష్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.